అర్థం కాదా చెప్తుంటే? మీ భాషలో చెప్పాలంటే సీఎం సీట్ జూనియర్కో సీనియర్కో కాదు, అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే అందరికీ మంచిది. అదేంటి సార్, మీరు మందు కొడతారా? కొట్టకూడదా? అంటే ఎప్పుడు చూడలేదు. ఏంటయ్యా నువ్వు చూడకపోతే నాకు మందు అలవాటు ఉండకూడదా? నువ్వు నా ఇంట్లో రెంట్కు రాక ముందు నుంచే ఇది నా ఇంట్లో రెంట్కుంటుంది తెలుసా? ఓహో, ఇప్పుడు ఎలా మాట్లాడాలి? మీకు ఇదొకటే ఇల్లా సార్? లేదు, కబ్జా చేసి నీరు ఇంక 2 ఉన్నాయి. మూసుకొని తాగవయ్యా. వద్దు సార్. ఏ తాగవా? అంటే తాగుతాను, బట్ ఒకేషనల్లీ. అయితే అందరికంటే నీకే స్పెషల్ అకేషన్. యూ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్. సక్సెస్ఫుల్గా నా వన్ సైడ్ లవ్కి ఎండ్ కార్డు పడిపోయింది. మిడ్ నైట్ క్రేవింగ్స్కి ఐస్ క్రీమ్ రెడీగా పెట్టు. బాయ్, గుడ్ నైట్. దాచక్కర్లేదు, తెలిసిపోయిందిగా ఆల్రెడీ. సారీ సార్. ఎందుకు? మిమ్మల్ని మోసం చేయాలని కాదు, అండ్ డాలీ కూడా ఏదో కోపంలో ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, నాకే రాసి పెట్టలేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. అయినా కోరుకున్నవన్నీ జరిగితే ఇది మనిషి పుట్టుక ఎందుకు అవుతుంది? అందులోనూ మగ పుట్టుక ఛాన్సే లేదు. నిజానికి నాదే తప్పు. ఆ అమ్మాయి ఏజెంటి, నా ఏజెంటి. సిగ్గుండాలి, ఆశకి హద్దుండాలి. అయినా నా పిచ్చి కాకపోతే 30 దాటాక కూడా ఈ లవ్ వద్దు బాబాయ్. ఫ్యామిలీ అటెండ్స్ వస్తారు. అదేంటదే అర్హత. లైఫ్లో ఏదైనా కావాలంటే అర్హత ఉండాలి. అది పార్టీ ఆఫీసులో సీటుకైనా, అమ్మాయి మనసులో చోటుకైనా. అయినా అర్హతకు మించి ఆశపడ్డం తప్పో తప్పో. అయ్యో సార్, అర్హత అని అంత పెద్ద పెద్ద పదాలు ఎందుకు సార్? తనేదో చిన్నపిల్ల, ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అని. నువ్వు గమ్మునుండబ్బా. ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ రమేష్ని చూశారు. ఇప్పుడు నుండి నా రియాలిటీ చూడు. నీవు కూర్చోబాయ్. సార్, నేను ఒకటి అడుగుతా, చెప్తావా? చెప్పండి సార్. మనసులో ఎప్పుడైనా వీడికి ఇంత వయసు వచ్చినా ఎందుకు పెళ్లి కాలేదు అని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకున్నాను సార్. అది నా తలరాత. నేను నా యూత్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడిని తెలుసా? తొక్కల పెళ్ళి ఎవడికి కావాలి? పార్టీస్, ట్రావెల్, అలోన్ లైఫ్, చిల్. నేను తిరగని ప్లేసెస్ లేవు. నా ఫ్రెండ్స్ అందరూ కెరియరు, జాబు అని కష్టపడి సంపాదించుకుంటుంటే నేను మాత్రం మా నాన్న సంపాదించిన డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచిస్తుండే. వన్ ఫైన్ డే హీ వాజ్ నో మోర్. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆ టైంలో కూడా నేను ట్రావెల్లో ఉన్నా, ఇంట్లో లేను. ఆ తర్వాత లైఫ్ ఇట్ మీ హార్డ్. అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటే మా నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకున్నా. కానీ అప్పుడే తెలిసింది, నేను పెట్టే టార్చర్ భరించలేక, మా నాన్నకి చెప్పుకోలేక ఆ డబ్బులు అరేంజ్ చేయడానికి మా అమ్మ ఎంత కష్టపడిందో. ఏం చేయాలో అర్థం కాలేదు. చూస్తే అమ్మ, చెల్లి, రెస్పాన్సిబిలిటీస్, డబ్బులు లేవు. అప్పుడు కూడా నేను ఒక ఎదవలాగా ఇల్లు వదిలిపెట్టి పారిపోయాను, ట్రావెల్ చేస్తూ బతికేద్దామని. కానీ ఒరే, ఈసారి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉండే. హ్యాపీనెస్, జాయ్, పీస్ ఏమీ లేవు. ఒకే ఒక్క ఆలోచన, ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. అప్పుడు అర్థమైంది, ఇన్ని
రోజులు నానున్నాడు కాబట్టి ధైర్యంగా ఉన్నా. I was carefree. After he was gone, I felt like responsibility of the home coming towards me. And then I understood. It's now my turn to lead. Then I went back home, where home just felt like a visa house. చిన్న చిన్నగా వర్క్ స్టార్ట్ చేశా. కష్టపడి 10 సంవత్సరాల్లో ఈ పొజిషన్కి వచ్చా. చెల్లెలు పెళ్లి చేశా. అప్పటికే మా అమ్మ ఈ బాధ్యతలను కొడుక్కి బరువు అనుకుందో ఏమో వదిలేసి వెళ్ళిపోయింది. మా నాన్న గుర్తొచ్చుంటాడు. అంతా అయిపోయేసరికి ఈ వయసు వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ప్రేమించడానికి టైం ఉన్నా అమ్మాయి లేదు. కర్మ. అప్పుడేమో ప్రేమించే వాళ్ళ ఇంట్లో వదిలేసి స్వేచ్ఛ అంటూ తిరిగాను. దేవుడేమో ఇప్పుడు నాకు ప్రేమ లేకుండా చేసి స్వేచ్ఛనిచ్చాడు. యూత్లో నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, పక్షి ఆకాశంలో వేరుస్తుంది, స్వేచ్ఛ కోసం ఆతృత పడుతుంది, కానీ రోజు ముగిసేసరికి తిరిగి గూటికి చేరుకుంటుంది. యూజేఎన్జీ ఫెలోస్. లైఫ్లో ఎంత సంపాదించినా, ఎంత ట్రావెల్ చేసినా, ఎంత లగ్జరీస్గా ఉన్నా సరే తిరిగి రావాల్సింది ఇంటికే. ఏదేమైనా ఒక తోడు లేని జీవితం శూన్యం. ఇంకా కష్టాలు ఏడుపులు అంటావా? ఎవడికి లేవు, అందరికీ ఉన్నాయి. అయ్యో అయ్యో సార్ 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 లేవండి సార్. సార్ చూసి మెల్లగా. నాకు యవ్వనం మాత్రమే లేదు, మనసు ఉంది. నువ్వు చెప్పు, నేను చెడ్డ కాదు సార్ కాదు. మరి ఎందుకురా డార్లింగ్ నేను నచ్చలేదు? చూసి తన నెక్స్ట్ లవర్ కంటే నేను బాగుంటా. నీకంటే వెల్ సెటిల్ ఇన్ లైఫ్, అందరికీ ఛాన్స్ ఇచ్చింది. నాకు ఇస్తే దాని సొమ్మెన పోతుందా? ఏంటి డాలీకి ఎక్స్ లవర్ ఉన్నాడా? ఈ అమ్మాయిలంతా ఇంతేరా, ఎవడికి అర్థం కారు. నువ్వు చెప్పేస్తే అవతల ఫింగ్స్ అర్థం చేసుకోరా. ఆ రోజు ఆడు, ఈరోజు నేను, రేపు సార్ అవే నువ్వు వెళ్ళి పడుకోరా, నువ్వు వెళ్ళి పడుకో, నువ్వు వెళ్ళి పడుకోరా, నువ్వు వెళ్ళి పడుకో. పోరా పోరే, అమ్మాయిలంతా ఇంతేరా.